హాయ్ ఫ్రెండ్స్, టుడే రెసిపీ వచ్చేసి పూరీ కర్రీ అండి. చాలా బాగుంటుందండి. నేను చేసిన విధంగా ఒక్కసారి చేయండి, చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. ప్రాసెస్లోకి హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చినాలాగ్స్. చూడండి, ఈరోజు చేసుకునే రెసిపీ వచ్చేసండి పూరీ కర్రీ అండి. చాలా బాగుంటుంది పూరీ కూర. చూడండి, నేను చేసే విధంగా ఒకసారి చేసి చూడండి, చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. పూరీ కూర కోసం అయితే నేను ఒక 5 అయితే మీడియం సైజు ఉల్లిపాయలను అయితే తీసుకున్నానండి. మీడియం సైజు ఉల్లిపాయలండి ఒక 5 అయితే తీసుకున్నాను. ఒక పెద్ద సైజు ఇదిగోండి బంగాళదుంపని అయితే తీసుకున్నాను. ఒక పెద్ద సైజు బంగాళదుంపని అయితే తీసుకున్నానండి. 2 పచ్చిమిరపకాయలను అయితే తీసుకున్నానండి. ఎండుమిరపకాయ కూడా వేసుకుంటామండి, అందుకనే చూసుకొని అయితే పచ్చిమిరపకాయ తీసుకున్నాను. ఇదిగోండి కర్రీ లీవ్స్ అండి, కరివేపాకు, కొంచెం కొత్తిమీర అండి, ఒక 2 స్పూన్స్ అండి. నేను ఇట్లా జల్లించి తీసుకున్నానండి శనగపిండిని. దీంట్లో వాటర్ వేసుకొని ఉండలు లేకుండా అయితే కలుపుకోవాలండి. జల్లించి తీసుకున్నాను. 2 స్పూన్స్ అయితే తీసుకున్నాను. ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. చూడండి, ఉల్లిపాయలను అయితే ఇట్లా పొడవుగా కట్ చేసుకోవాలండి. చూడండి, సన్నగా పొడవుగానైతే కట్ చేసుకున్నాను. ఇదిగోండి, ఇవి కూడా బంగాళదుంపను కూడా నేను ఉడకబెట్టుకోవట్లేదండి, డైరెక్ట్గా ఉల్లిపాయలతో పాటు వేస్తాను. అయినా కానీ మెత్తగా అవుతాయి, అందుకని నేను చిన్న చిన్న ముక్కలుగానైతే కట్ చేసుకున్నానండి. ఇదిగోండి, పచ్చిమిరపకాయ ముక్కలు కూడా చిన్న చిన్న ముక్కలుగానైతే కట్ చేసుకుందామండి. ఇదిగోండి, అన్నీ ఇట్లా కట్ చేసుకున్నాను కదండి. ఇంక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చూడండి, పూరీ కర్రీ కోసం అయితే నేను ఒక కళాయిని అయితే పెట్టుకున్నానండి. స్టవ్ అయితే ఆన్ చేసుకున్నాను. కళాయి హీట్ అవ్వాలండి. కళాయి అయితే హీట్ అయిందండి. 2 స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకోవాలండి. చూడండి, 2 స్పూన్స్ అండి. టూ స్పూన్ అయితే ఆయిల్ వేసానండి. ఆయిల్ కూడా బాగా హీట్ అవ్వాలి. చూడండి, ఆయిల్ అయితే హీట్ అయిందండి. ఇదిగోండి, ఒక 1/2 స్పూన్ అయితే ఆవాలు అయితే వేసుకుంటున్నానండి. ఇదిగోండి, పచ్చిపప్పు, మినపప్పు అండి, జీలకర్ర, తాలింపు వేగాలండి. ఇదిగోండి, ఎండుమిరపకాయ అండి, ఇట్లా కట్ చేస్తే వేసుకుంటున్నాను. ఇదిగోండి, కట్ చేసి పెట్టుకున్న ఎల్లిపాయ, ఇదిగోండి పచ్చిమిరపకాయ ముక్కలు అండి, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు. ఇదిగోండి కరివేపాకు. చూడండి, తాలింపు అయితే వేగిందండి. ఇదిగోండి, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను అయితే వేసుకోవాలి. చూడండి, అంత ఉల్లిపాయ వేసేసుకున్నాం కదండి. ఎక్కువసేపు వేగాల్సిన అవసరం లేదండి. ఉల్లిపాయ అనేది కొంచెం మెత్తపడితే సరిపోతుంది, మరి ఎక్కువ కూడా కలర్ చేంజ్ అవ్వాల్సిన అవసరం అయితే లేదండి. చూడండి, ఇట్లా ఒకసారి అయితే కలుపుకున్నాము. ఇట్లా అయితే విడివిడిగా అనుకోండి, చాలా బాగుంటుంది. చూడండి, ఉల్లిపాయ ముక్కలు 1 నిమిషం ఇట్లా వేగిన తర్వాత అండి కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలను కూడా వేసుకుందామండి. బంగాళదుంప ముక్క కూడా బాగా సాఫ్ట్గా మెత్తగా అవ్వాలండి. లేకపోతే మీరు పక్కన ఉడికించుకున్నా పర్వాలేదండి. ఒక బంగాళదుంపని నేనైతే దీంట్లోనే వేసినాను, మెత్తగా అవుతుందండి. కొంచెం అయితే ఉప్పు వేసుకోవాలి. చూడండి, నేను కొంచెం అయితే ఉప్పు వేసుకున్నాను అండి. ఒకవేళ సరిపోకపోతే తర్వాత వాటర్ వేసిన తర్వాత ఎత్తి వేసుకుందాము. కొంచెం అయితే వేసాను. ఇదిగోండి, కొంచెం అయితే పసుపు అండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని 1 నిమిషం పాటు అయితే ఉడికించుకుందామండి. ఉల్లిపాయ ముక్కలు మరీ సాఫ్ట్గా కూడా అవ్వకూడదండి, కొంచెం పలుగ్గా ఉన్నప్పుడే వాటర్ని అయితే పోసుకోవాలి. మధ్యలో ఒక్కసారి కలదిప్పుదామండి.
చూడండి ఒకసారి అయితే మూత తీసి చూద్దామండి. ఇదిగోండి ఇప్పుడైతే వాటర్ పోసుకుందామండి. కొంచెం ఉడికితే సరిపోతుందండి. మళ్ళీ వాటర్ వేస్తాం కదండి, ఇంక అప్పుడు ఎక్కువగా కుక్ అవుతుంది. సరిపోతుందండి. ఇంక వాటర్ అయితే పోసుకోవాలి. కర్రీకి సరిపడని వాటర్ అయితే పోసుకుందామండి. నేను ఒక గ్లాస్ పోసానండి, ఇంకొక హాఫ్ పోసుకుంటున్నాను. ఇదిగోండి ఈ గ్లాసు ఒక గ్లాస్ పోసాను, ఒక హాఫ్ అయితే పోసుకుంటున్నానండి. మళ్ళీ శనగపిండి వేస్తాం కదండి, అప్పుడు టైట్గా అవుతుంది. ఒక చుక్క వాటర్ ఎక్కువగానే పోసుకోండి, ఎందుకంటే మనం పచ్చి బంగాళదుంప వేసాం కదండి, సాఫ్ట్గా ఉడకాలి. వాటర్ పోసినప్పుడు ఉప్పు అయితే చూసుకోవాలండి. చూడండి వాటర్ పోయగానే ఉప్పు అయితే చూసుకొని, నాకైతే కొంచెం ఉప్పు సరిపోలేదండి. ఇందాక కొంచెం వేసాను కదండి, ఇప్పుడు కొంచెం వేసుకుంటున్నానండి. కలుపుకొని బాగా ఉల్లిగడ్డ ఇది బంగాళదుంప అనేది బాగా సాఫ్ట్గా అయిన దాకైతే ఉడికించుకోవాలండి. మూత అయితే పెట్టేసుకుంటున్నానండి. చూడండి ఒకసారి అయితే మూత తీసి చూద్దామండి. చూడండి ఒక బంగాళదుంపని తీసుకొని అయితే సాఫ్ట్గా అయిపోతే మాత్రం మనకు అంతా ఉడికినట్టేనండి. చూడండి వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా చాలా సాఫ్ట్గా అయిందండి. ఇంక ఇట్లా ఉన్నట్లయితే ఒక 2 or 3 పీసెస్ని ఇట్లా నసికినట్లుగానండి కొంచెం గ్రేవీ లాగా వస్తుందండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం కలిపి పెట్టుకున్న శనగపిండిని అయితే వేసుకోవాలండి. హై ఫ్లేమ్లో మాత్రం పెట్టకాకండి, వంటలు కడుతుంది. ఇదిగోండి 2 స్పూన్స్ అయితే శనగపిండి అయితే తీసుకున్నానండి. దీంట్లో కొంచెం వాటర్ పోసుకొని అయితే వేసుకుంటున్నానండి. చూడండి వేయగానే కలపాలండి. శనగపిండి వేసిన తర్వాత మటుకు ఎక్కువసేపు ఉండకూడదండి, మొత్తం కలిపే విధంగా ఇట్లా మొత్తం కలుపుకోవాలండి. కలిసే విధంగా అయితే ఇట్లా మొత్తం కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేయడమేనండి. చూడండి నేనైతే స్టవ్ ఆపేస్తున్నానండి. స్టవ్ అయితే ఆపేసానండి. చూడండి కొంచెం పైన కొత్తిమీర చల్లుకొని, ఇదిగోండి మనకు పూరీ కూర అయితే రెడీ అయిందండి. నేను చేసిన విధంగా అయితే ఒక్కసారి చేయండి, చాలా బాగుంటుందండి. ఇట్లా ఈ విధంగా చేస్తేను చాలా సింపుల్గా చాలా టేస్టీగా అయితే అయిపోతుందండి. 10 minutesలో ఈజీగా అయిపోతుంది. నేను చేసిన విధంగా అయితే ఒక్కసారి చేయండి ప్లీజ్. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.